ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడు అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి చేసిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలతో హర్ష సాయి చేసిన ఫోన్ సంభాషణ చర్చనీయాంశమైంది. ఆ ఆడియోలో పెళ్లెప్పుడు చేసుకుంటా అంటూ హర్ష సాయిని బాధిత యువతి ప్రశ్నిస్తోంది. మేడం ఒక నిమిషం చెప్పండి మేడం, ఒక నిమిషం మాట్లాడండి మేడం. మేడం ఒక నిమిషం చెప్పండి మేడం, ఒక నిమిషం మాట్లాడండి. ఇఫ్ ఐ టెల్ యూ పద ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నువ్వు పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యూర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూర్ లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఇప్పుడు అడుగుతావు, ఇప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షజయ్ కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షజయ్ మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్ర, ఏంటి ఏంటి గోగా వయసు పోతుంది. అవును మరి యువర్ టెలింగ్ ఇట్ ఓవర్ సంవత్సరం ఇలా అని పోతుంది. నిజంగా సంవత్సరం ఇలా అని పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ లైవ్ లో ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూడగా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటాయి, అమ్మాయిలు మాట్లాడు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడు దానికి విలువ. అలా కూడా కాదు, స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడ నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఉండవు. నాకు తెలుసు. క్యా చాతే హో తుమ్ బతాओ ముझे. తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడ నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఉండవు. నాకు తెలుసు. నాకు తెలుసు. क्या चाहते हो तुम बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్
నాకు చేయాలని ఉంది అవన్నీ కూడా ఉండవు మన దగ్గర. అండ్ యూ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడ నుంచి వస్తుంది, దాన్ని కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. చల్ రా, కూర్చుతో బోలో. మేడం 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 ఒక నిమిషం చెప్పండి మేడం, ఒక నిమిషం మాట్లాడండి మేడం.